రాజస్థాన్ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్ లోహా మండిలో ట్రక్కు డ్రైవర్ వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లాడు. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. 50 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. स्पीड में 5 लो मारे 5 नो 5 लो मारे 5 नो आइज स्पीड में 5 नो आइज स्पीड में 5 लो मारे 5 नो 5 लो मारे 5 नो आइज स्पीड में రాజస్థాన్ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్ లోహా మండిలో ట్రక్కు డ్రైవర్ వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లాడు. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. 50 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, రాజస్థాన్ లో ట్రక్కు ఢీకొన్న ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? ఎందుకు అలా జరిగింది? ఎవరి తప్పిదం ఇందులో కనిపిస్తోంది? పూర్తి అప్డేట్ ఏంటి? స్వామి, రాజస్థాన్ లోని జైపూర్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక డంపర్ ట్రక్ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడుపుతూ రహదారిపైకి తీసుకెళ్లి పలు వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మరణించగా దాదాపు 50 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం జైపూర్ లోని లోహా మండి రోడ్ లో జరిగింది. ట్రక్ వేగంగా తీసుకెళ్తూ ముందు వెళ్తున్నటువంటి కార్లు, సైకిల్, ఆటో రిక్షాలను వరుసగా ఢీకొట్టినట్లుగా ప్రత్యక్ష సాక్షులు అయితే తెలుపుతున్నారు. ట్రక్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నప్పుడు వాహనం పైన నియంత్రణ కోల్పోయాడని పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం మనకు అర్థమవుతుంది. ట్రక్ దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ల దూరం వరకు రహదారి పైన వాహనాలను ఢీకొట్టు వెళ్లాడు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైనటువంటి డ్రైవర్ ని కూడా వెంటనే ఆసుపత్రి తీసుకుని కేసు కూడా నమోదు చేశారు. గాయపడిన వారిలో కొందరు పరిస్థితి తీవ్రంగా ఉందని వైద్యులు తెలిపారు. అందుకే మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. ట్రక్ లో ఏ సరుకును తీసుకెళ్తున్నాడు, అసలు బ్రేక్ ఫెయిల్ అయిందా లేకపోతే మద్యం మధ్య కారణమా అన్నది ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ప్రజలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు అయితే పాల్గొన్నారు. మధ్యాహ్నం సమయంలో జరిగినటువంటి ఈ ప్రమాదం ఇంకా పోలీసులు పూర్తి విచారణ జరుపుతున్నారు. అక్కడ స్థానికంగా అయితే అక్కడ ఈ యొక్క ప్రమాదానికి గురైన బాధితులకు అందరూ కూడా సాయం అందజేస్తున్నారు. స్వామి, రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. पता नहीं, अभी तो वो पीछे देखो।